జనాబ్ ని పుకారా నహీ ఏంట్రా నా చున్నీతో బైక్ తుడుస్తున్నావు? ఏ నీ చున్నీ బైక్ తోడడం కూడా పనికిరాదా? ఒరే జింబో, అది చాలా వాల్యుబుల్ రా. ఇది వాల్యుబుల్? వడియాలు పెట్టిన కొట్లా ఉందా? నువ్వు ముట్టుకున్నావుగా. నువ్వు కట్టుకున్నావుగా. నీ చీప్ మేకప్ అంటుకొని పాత కొట్లా కనబడి తుడిచాను. ఇదిగా నీ బోడి చున్నీ. అయ్యో ఆయిల్ చున్నీ వేసుకు తిరుగు, సర్వో కంపెనీ వాళ్ళు అవార్డిస్తారు. ఒరే ఇది నాదని తెలిసి బైక్ తుడిచావు కదా. నీదని తెలిస్తే బాత్రూమ్ తుడిచేవాడిని. పరాపట్టపరిగా ఏంటే మొగం తిడుతున్నావు? నువ్వు మగాడివా? నీకు ఈ మధ్య ఇలాంటి డౌట్స్ కూడా వస్తున్నాయేంట్రా? మడక మీసం చూసి మాట్లాడవే. ఏం లాభం, ఇంత వయసు వచ్చినా సినిమా చూస్తే ఏడుస్తావు. తమరో తలుపులు వేసుకుని వేలు చెప్తారంటగా. నువ్వు అన్నం తింటే కొంచెం చుట్టూ ఎంగిల్లేనంటగా. ఇప్పటికీ మీ నాన్నతో తిట్లు తింటావు, సిగ్గులేదు? నాకెందుకే సిగ్గు? పొద్దున్నే లేచి జాగింగ్ అని ఇక్కడ దాకా షార్ట్స్ వేసుకుని ఆ డింక్ టక అంటూ రమ్ము తగిన గుర్రలా తిప్పుకుంటూ తిరుగుతావే. నువ్వే సిగ్గుపడాలే. పురద్దున్నా పోవే గున్నా దిష్టి బూరెలు తినేవాడా. నీగడికి నేను నాకేదానా? పురషాండాస్ పోవే తొప్పస్ కుక్క నక్క గాడిద అడ్డగాడిద. ఏంట్రా తలకాయ లోపలికి నిద్రవుతున్నావా? తొందరగా గానీ ఈ గోళంలో చచ్చిపోతున్నాం. అయిపోతుంది సార్. ట్రబులా? ట్రబులే. చూసారా మన వాళ్ళు అప్పుడే మొదలెట్టేశారు. మనకేమన్నా కొత్తేనండి, తిట్లలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. బహుశా మా వాడికి నా ఇన్స్పిరేషన్ అనుకుంటా. మా అమ్మాయి ఏమన్నా తక్కువ తిందా? మరీ ఎక్కువ తింటే మీలాగా లావైపోతుందేమో. అచ్చం మా పర్మిషన్ తిట్లని యాసిడ్ గా అలాగే దింపేస్తుంది మా అమ్మాయి. అయినా ఎవరన్నా పక్క పక్కన ఉంటే లైన్ వేసుకుంటారు, లవ్ చేసుకుంటారు, ఇంకా డోస్ ఎక్కువైతే మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళేమిటండి ఏళ్ళ కొట్టుకుంటూనే ఉన్నారు. మీరు ఎంజాయ్ చేస్తుండండి, నాకు ఆఫీస్ టైం అయింది. పోవే కొబ్బరి పుచ్చు. ఇంక చాలే ఆపు. తిట్లలో పోటీ పడ్డం కాదురా, చదువులో పోటీ పడు. పనికి మాలిన యాదవా. చూడండి అంకుల్, చిన్న పిల్లని చేసి ఎన్నేసి మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడకమ్మా, నాకు తెలుసు కదా నువ్వు గోల్డ్. ఏంట్రా బండం? కిరణ్ నీకోసరే వెయిటింగ్. గంట నుండి పళ్ళు పీకేస్తున్నాయి. ఓ సిగరెట్ ఇవ్వరా. వాడి సిగరెట్టే కాల్చాలా? కొనుక్కోలేవా? పర్సు మర్చిపోయాను రా. అసలు నువ్వు పర్సు ఎప్పుడు తెచ్చావురా? పరశురామ్. ఏంట్రీ మధ్య కాలేజ్ రావట్లేదు? మా నాన్న బుద్ధిగా చదివి పాస్ అవ్వాలంటే కాలేజ్కి వెళ్ళొద్దన్నాడు. గొప్పోడు రాయుడు. వీడేం డల్గా ఉన్నాడు? ఏమైందిరా నీకు? ఒరేయ్ చారులతో నన్ను లవ్ చేస్తుందంటావా? తప్పకుండా. కాలేజీలో అందరిని ప్రేమించి నేను ఒక్కడిని వదిలేస్తుందా? బాటనీ ల్యాబ్ ఎక్కడండి? పర్సు మర్చిపోయానండి. ఆ అమ్మాయి నేను అడిగిన పర్స్ కాదురా, అడ్రస్. అలవాట్లో అనేసాను లేవో. ఇవాళ మీ రూమ్ లో మంది వద్దామా? మా రూమ్ లోనా? వద్దురా బాబు, మా ఓనర్ చూసారంటే ఫైన్ వేసేస్తాడు. ఇంటి ఓనర్ అద్దె కట్టించుకోవాలి కానీ ఫైన్ కట్టించుకోవడం ఏంటి? వాడు ఫైన్లో పిచ్చోడు బాబు. అవునరా బాబు, ప్రతి దానికి ఫైన్ వేసేస్తాడు. నిన్న పొద్దున్న వీడు బాల్కనీలో టవలాడడానికి వెళ్తే యారా బేరబడి తమ్మాలకి సైట్ వేస్తున్నావా అని 50 రూపాయలు ఫైన్ వేసాడు. అంతెందుకు, మన పార్సల్ తెచ్చుకొని తింటుంటే 20 రూపాయలు ట్యాక్స్ వేసాడు. బాత్రూంలో పాట పాడితే పక్కింటి ఆంటీ కోసం పాడనని ఫైన్ వేసాడు. సెంటు రాసుకుంటే నా ఇంట్లో నోట్స్ రాసుకోవాలి కానీ సెంటు రాసుకోకూడదని ఫైన్ వేసాడు. అబ్బో పాకిన మంది కొల్ల కూడా చేస్తున్నారా యదవా. వాడితో అలా క్షవరం చేసుకునేందుకు రూమ్ ఖాళీ చేయొచ్చుగా. అంత పని మాత్రం చేయం. చదివినా చచ్చినా ఆ రూమ్ లోనే. వాస్తు పక్కాగా ఉందా? పక్కనే లేడీస్ హాస్టల్ ఉందిగా. ఇలాంటి ఏదో ఫైన్లు ఎన్నైనా ఎడం చేత్తో కొట్టేస్తాం. తమ పర్స్ తీస్తే కొట్టేయచ్చు. ఆ పర్సు ఇంట్లో మర్చిపోయావా? అప్పుడు ఇంట్లోనే ఉన్నావు. ఆ ఇంట్లోనే ఎక్కడో పెట్టి మర్చిపోయాను. యాదవ్ గల కలర్ ఫెస్టివల్ అదిరింది. ఏయ్ నీ డ్రెస్ చాలా బాగుంది. నువ్వు ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది. ఐశ్వర్యరాయ్ కూడా అంతే. కానీ ఈ డ్రెస్ మీద చున్నీ మ్యాచ్ అవ్వలేదు. దీని మీద వేరే చున్నీ ఉంది. మరి అదే వేసుకోవచ్చుగా. ఒక ముష్టబద్వా చూసి ముచ్చట పడితే వాడి మొక్కాను కొట్టాను. ఐసు ఏంటి పర్సు? అన్నం అడుకునే ముష్టోళ్ళు ఉంటారు గానీ చున్నీ అడుకునే ముష్టోళ్ళు కూడా ఉంటారా? ఆ ముష్టోడు ఎవరో కాదు, నీ పక్కనే కూర్చున్న లఫ్ఫంగ బద్వా. ఏంటి దొంగన గుంజి నోటికి వచ్చాడు వాగుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. నాకు తెలుసురా, వీళ్ళకే తెలీదు. ఏవే వీడు ఇక్కడ సిగరెట్లు కలుసు స్టిల్ కొడుతున్నాడా? వీళ్ళ నాన్న వీడిని అడ్డమైన తిట్లు తిడతాడు. తిడతాడా ఏంటి, కొడతాడు కూడా. కొడతాడా? అంత టెంపర్మెంటా? వీళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా చూస్తాడు తెలుసా? కళ్ళతో చూడ్డా? ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళని చూసినట్టు చూస్తాడు రా. పొట్టాడు కదా. మరి వాళ్ళ అమ్మకి ఇస్తే ఎలా ఇస్తాడరా? లిఫ్ట్ ఎక్కి బుగ్గ అందుకుంటాడు రా. వీడి నాన్న ఆఫీస్ లో గుర్రె పెట్టి నిద్రతాడు తెలుసా? దీని నాన్న ఆఫీస్ లో పెన్ను పేపర్ ఎత్తుకొస్తాడు తెలుసా? మీ నాన్న తాగుబోతు. మీ నాన్న తాగుబోతు తిరుగుబోతు. వీళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మని తంతాడు పాపం. వీళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మతో తను తింటాడు. పొరం నాలి ముచ్చు గంజిదేవుడు దానా, ముంచి ముక్కడలే చెదపదలు దానా, చంపన్న విధవా, చూపురా పొరం మచ్చరికల విధవా, పోవే పచ్చకామరం దానా, పొరం బందర్, పోవే బిస్తర్, థిక్ స్కిన్ బఫెలో, స్కిన్నీ స్కెలిటన్, బ్లడీ బక్రా. కళ్ళు దొబ్బుతాయి. తీ
నువ్వు చదవాల్సింది ఈ పుస్తకాలు కాదు, ఇది ఇదిగో. 1 గంట దాకా చదువు, మార్కులు తక్కువ వస్తున్నాయిట. అదేం చెప్పిందా? మీ లెక్చరర్ చెప్పాడు. అదే డబ్బు చెప్పించుంటుంది. నీ మీద పెట్టేదంతా డెట్ క్యాపిటల్ అని నాకు తెలుసు, నీ మీద పైసా ఖర్చు పెట్టినా వేస్ట్ అని దానికి తెలుసు. అంటే నేను అంత పనికి మాల వెదవనా? అది ఏమిటా మర్చిపోయా అనుకుంటున్నాను, భలే గుర్తు చేసేవరా. ఏంటది? పనికి మాలిన వెధవ అన్న సంగతి. పనికి మాలిన వెధవ అని 1 గంట దాకా చదవాలి. ఇవిడేది కరిష్మా, వీడి బతుకి ఫిలింఫేర్. మాకు మాత్రం చదవాలని ఉండదా? ఏం చేస్తాం, బుక్ ముట్టుకుంటే తెలుస్తుంది. దీని ఫేసు, దీని స్టైల్ అని నిజంగా గ్లామర్ అంటే పట్టుకోలేకపోదు. మైండ్ యూ ఏంటే? లుక్ బిహైండ్. నువ్వు పెట్టే మనే మాట. సిగరెట్టు ఎరా ఇంతేనా? ఇంకా పాన్ పరాగ్, పాన్ మసాలా, గుట్కా, బాబా ప్రభాత్, రాజరతన్, ఏక్దార్, బగర్కత్తా, కశ్మీరీ, జోడాబైల్, ఖైనీ, ఖజురహోలు, లాకౌట్ 2000, 5000, ఓల్డ్ బ్లాంక్, రమ్, ఎఫ్కే విస్కీ, డిస్కోతెక్లు, రెయిన్ డ్యాన్సులు, క్యాబ్రేలు, వయగ్రాలు. ఎట్లా మెళ్ళాడిస్తున్నావు గంగిరెద్దులాగా? మెళ్ళిరి చేస్తాను ఎదవా. అయినా నేనేం పాపం చేశాను? నా కడుపు నువ్వు పుట్టావు. ఆ పుట్టాడు పిల్లికి కూడా బెచ్చం పెట్టాడే. ఆడి కడుపులో చదువులు తల్లి సరస్వతి. ఎప్పుడు చూడు ఆ పిల్ల చేతిలో పుస్తకం, నీ నోట్లో సిగరెట్లో నా పెండాకుళ్ళు. దరిద్రుడా. ఏమిటండి ఈ గొడవ? సిగరెట్ కూడా కాల్చడం మొదలెట్టేశారా? నాశనం అయిపోతారండి. ఇంకా నేను కొత్తగా నాశనం అయ్యేదే ఉంది. నిన్ను కట్టుకోగానే నాశనం అయ్యాను. బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే వీడు పుట్టగానే నాశనం అయ్యాను. ఇప్పుడు లేటెస్ట్ గా సర్వనాశనం అవుతోంది నేను కాదు, ఈ దరిద్రుడు. అబ్బబ్బబ్బా, అర్ధరాత్రి పుట్టకడం ఏమిటండి తిట్లు? పగలు తిడితే పట్టపగలు అంటావు, మధ్యాహ్నం తిడితే మిట్ట మధ్యాహ్నం అంటావు, రాత్రి తిడితే అర్ధరాత్రి అంటావు. పోను పని చేయి, మంచి ముహూర్తం చూసి పెట్టు, మద్దతు చేసి పారేస్తాను, శని వదిలిపోతుంది. రోజు ఏడ్చే కంటే ఓసారి ఏడ్చి ఊరుకోవచ్చు. నాన్న, సిగరెట్లు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? దొంగతనం. ఇదిగో దొంగతనం మా ఇంటా వంట లేదు. నా పాకెట్ మనీతో కొనుక్కున్నాను. పాకెట్ మనీ అంటే ఊళ్ళో వాళ్ళ పాకెట్ లోంచి రావట్లేదు, ఇదిగో ఈ పాకెట్ లోంచే వస్తుంది. ఇవాళ నుంచి రాదు, పాకెట్ మనీ కట్టు. దొంగన గుంజి. ఈసారి నీకు సైన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చాయట్రా. సొంత తెలివితేటలతో రాయడానికి బదులు క్వశ్చన్ పేపర్ యాస్టీస్ దించేస్తాను రా. చిచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీక్ అయిపోయిందా? చదివి వేస్ట్. అవునరా రే, నీకు 0 వచ్చిందేంట్రా? స్లిప్పులు పర్సులో పెట్టి యాజ్ యూజువల్ గా పర్సు ఇంట్లో మర్చిపోయచ్చా? నాలుగు లాగేస్తున్నా. ఎట్లాగితే వెళ్ళిపో. జోకులు వద్దురా, సిగరెట్ ఎవరా? ఇదిగోరా. అవును, ఫైర్ ఇంజిన్ ఓడి ఇల్లే కాలినట్టు సిగరెట్ దానం చేసి నువ్వే అడుక్కుంటున్నావేట్రా? పాకెట్ కట్ చేశారా? ఎవడ్రా దొంగ నా కొడుకు? కాదహే మా డాడీ. ఏ నేను సిగరెట్ కలుస్తుందని తెలిసిపోయింది. ఎవరైనా కార్డ్ రాసి పంపారా? కార్డ్లెస్ లో చెప్పారు. ఎవరు? ఇంకెవరు, మా పక్కింటి కంత్రి. ఫోన్ చేసి సిగరెట్ కలుస్తుంటే రెడ్ హ్యాండ్గా పట్టించేసింది. దాంతో మా వాడు రెచ్చిపోయి నా పాకెట్ మనీ కట్ చేసాడు. అది రా పొజిషన్. టూ మచ్ రా. దాన్ని ఏదో ఒకటి చేయాలరా. ఏదో ఒకటేంట్రా, చావు దెబ్బ కొట్టాలి. ఎలా? నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపో. ఉత్తుతనే డ్రామా. పాత గొడవలని మర్చిపోదాం, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి సరదాగా అరకు వెళ్దామని చెప్పేసి ఆ అమ్మాయిని ట్రైన్ ఎక్కించు. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది, ఆ అమ్మాయికి డౌట్ రాకుండా ట్రైన్ లో కూల్ డ్రింక్స్ అమ్మొస్తాయి కదా, ఓ కూల్ డ్రింక్ ఇప్పించు. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది, ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగుతుంది, నీ ముఖం రౌద్రంగా మారింది. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది, ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగేసింది. అప్పుడు చెప్పు ఏమని? పర్సు మర్చిపోయానని. ఐడియా చెప్తాను. ఏంట్రా? నేను సిగరెట్ కలుస్తుంటే మా డాడీకి ఎందుకు చెప్పావే? నువ్వు నాకెందుకు స్టిల్ అమ్మావు? అబ్బో, పెద్ద సూపర్ ఫిగర్ స్టిల్ అమ్మేసరే నీకు. నీ పేరు ఐశ్వర్య అని. ఐశ్వర్య ఇలా ఫీల్ అయిపోకు. ఒక్కసారి అర్థం చూసుకో, పెచ్చులు ఉడిపిన ఫ్లోరా చెప్పులా ఉంటావు. నువ్వేరా చెప్పు కంటుకున్న బబుల్ గమ్ లా ఉన్నావు. కుళ్ళుకుని అయ్యా దేవుడు చూస్తాడే కదరా పర్సు. నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపో. పోకుండా ఇక్కడ ఉండే దమ్మెక్కడైతే వాడికి ఏంటే కాలు దూతున్నావు? ఏ తోడు కొడతావా? అతని తోడా నీ తోడా? ఏది కొట్టినా పారిపోతాడు వేదవా. ఏమన్నావే? ఇంట్లో చెప్తాను వదిలేస్తున్నాను. మళ్ళీ మొదలు. రేయ్, రోజు కొత్త డ్రెస్ తీసుకొస్తుంది. కొంటుంది అనుకుంటున్నారా? బట్టలు కొట్టడం లేపేస్తుందా? లాండ్రీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. కస్టమర్ డ్రెస్ వేసుకొస్తుంది. వీడు నోరు పెట్టి అన్ని అబద్ధాలే. ఇది నోరిపితే అన్ని పుచ్చిపడలే. పొరా బేవర్స్. పోవే కాసి చెంబు. దత్తా గిన్నె. దిబ్బలేరు తన. దెవిసాలోడా. ఫూల్. యు ఫూల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ గర్ల్స్ ప్లీజ్ బీ సీటెడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎన్నిసార్లు చెప్తారా? చెప్పారు కదా గుడ్ మార్నింగ్ అని. కూర్చోండి. ఓ సారీ గర్ల్స్. క్లాస్లో గర్ల్సే కాదు సార్, బాయ్స్ కూడా ఉంటారు. ఎందుకు? మీరు ఉన్నారు, బెంచీలు ఉన్నాయి. చూస్తున్నాం వెళ్ళాక గార్ధవ స్వరాలు. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ఏ స్వీట్ వాయిస్. మే కమ్ ఇన్ సార్. ఓ సారీ, కమ్ ఇన్ ప్లీజ్. ఇంకా మీరు చూడడం ఆపితే లెసన్ మొదలెడదాం. నేచర్ ని లేడీస్ ని ఎంతసేపు అయినా చూడొచ్చు. ఏమయ్యా ఆ వేషం ఏంటి? జుట్టుగా రంగేంటి? ఇది కాలేజ్ అనుకున్నావా, డిస్కో తెక్క అనుకున్నావా? నీ ఇష్టం చెప్పడానికి అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు క్లాస్కి? పర్పస్ ఏంటి? ఎందుకలా చిరాకు పడతావు? సినిమా టికెట్స్ దొరకొచ్చాం, వద్దంటే పోతాం. మీకే చెప్పేది బాయ్స్, సైలెన్స్. అమ్మాయిలు కూడా నవ్వుతున్నారు సార్. మీరు నవ్వితే డైనోసార్ అరిచినట్టుగా ఉంటుంది. అదే అమ్మాయిలు నవ్వితే మీరు ఏడ్చినట్టుగా ఉంటుందా? నాలుక పీకి టై కట్టుకుంటాను రాస్కెల్. ఆడవాళ్ళంటే మీకు ఎంత గౌరవం సార్? తప్పదు, గంగను తల మీద పెట్టుకుంటాడు కాబట్టే శివుడికి రికగ్నైజేషన్. సార్ మీ ఆవిడ సర్కస్ లో పనిచేస్తారా? ఏ ఎందుకు? మిమ్మల్ని చిటికెన వేల మీద ఆడిస్తుందట. ఎవరా చెప్పింది నీకు? ఏ మగవాసం చెప్పాడు? రే సేమ్ పంది, నువ్వు తిండిలో ఫస్ట్, చదువులో లాస్ట్. తిండి తినడం నేను నేర్చుకున్నాను, అందుకే ఫస్ట్. చదువు మీరు నేర్పుతున్నారు, అందుకే లాస్ట్. చిచి అయినా నీతో నాకు మాట్లాడేటి.